ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో నాడు కూటమిగా ఏర్పడ్డ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. సాధారణంగా రాజకీయ నాయకులు విమర్శలు చేసుకున్న సమయంలో ఒకటే ఫ్లో ఫాలో అవుతూ ఉంటారు. అందులో ఎటువంటి చతురత, హాస్యం ఉండదు. పైగా రొడ్డకొట్టుడు మాటలతో రాజకీయ నాయకులు రాసే పాత్రికేయులను, వినే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటారు. అయితే కొంతమంది చేసే ప్రసంగాలు గొప్పగా అనిపిస్తూ ఉంటాయి. వారు చేసే విమర్శలు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఆలోచింపచేస్తుంటాయి కూడా. అలాంటి ప్రసంగాలు చేయటంలో కేఏ పాల్ తర్వాతే ఎవరైనా. ఇప్పుడంటే జనం అతడిని కమెడియన్గా చూస్తున్నారు గాని ఒకప్పుడు అతడు అద్భుతమైన వక్త. అతడి ప్రసంగాల కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూసేవి. ప్రపంచ శాంతి మహాసభలు పెట్టినప్పుడు అతని ప్రసంగాల కోసం లక్షల మంది జనాలు తరలి వచ్చేవారు. కాకపోతే 2004 తర్వాత చోటు చేసుకున్న సంఘటనల వల్ల కేఏ పాల్ ఓ కమెడియన్ అయిపోయారు. ఆయనకున్న చరిష్మా తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో నాడు కూటమిగా ఏర్పడ్డ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. వాటికి సూపర్ 6 పథకాలు అంటూ నామకరణం కూడా చేశారు. వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఎన్నికల్లో కూటమి నేతలకు పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చినప్పటికీ కూటమి నేతలు హామీలను అమలు చేయలేకపోయారు. అయితే దీనిపై వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఉద్యమాలు చేస్తోంది, నిరసనలు వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో అయితే ప్రజల్లోకి వెళ్లటం లేదు. వైసీపీలో వ్యూహాత్మకంగా మాట్లాడే నాయకుడు లేకపోవటమే ఆ పార్టీకి ప్రధాన శాపం. అయితే అప్పుడప్పుడు కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ ఉంటారు. 6 గ్యారంటీలు అమలు చేయకపోవటాన్ని నిరసిస్తూ కేఏ పాల్ తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఏంది, తల్లికి వందనమా, తండ్రికి అప్పడమా, తాతకు పంపడమా, అవ్వకు ముంజలంటూ అత్తకు తాటికాయలు, మామకు ఉసిరికాయలు అంటూ కేఏ పాల్ విమర్శలు చేశారు. ఒక్క ఫ్లోలో కేఏ పాల్ మాట్లాడటంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. దీనిని వైసీపీ శ్రేణులు తెగ ప్రచారం చేస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీ నేతలు వైసీపీ నాయకులకు కౌంటర్ ఇస్తున్నారు. మీ పార్టీలో మాట్లాడే నాయకుడు లేక చివరికి కేఏ పాల్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మొత్తానికి కేఏ పాల్ చేసిన విమర్శల వల్ల అటు టీడీపీ, ఇటు వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు.